అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ నిద్ర బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని, విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడైతే వచ్చేసాడు. అలాగే బాక్స్ ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ 13న మత్తు వదలరా పార్ట్ 2 మన ముందుకు వస్తుంది అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీసింహ గారు అండ్ ఫారియా ఇద్దరు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అండి ఇద్దరికి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ 1, కానీ ఇప్పుడు పార్ట్ 2కి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఈ టీజర్లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు, దీన్ని తస్కరించుట అంటారు. ఓకేనా? బాగా చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్? మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. వేరే అంటే ఆనెస్ట్గా అంటే అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునేరండి అని, అయినా సరే సాటిస్ఫై చేస్తామని. ఓ దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఏమో నాకు అనిపించింది ఏం చెప్పా. అంటే మత్తోదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది. అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్తోదలరా వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ, దాంట్లో మీమ్స్ కానీ, డిఫరెంట్ యేసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ 5 సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తోదలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం. సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు, ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారన్న నమ్మకం. ట్రూ దట్. నిజంగా అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్ 2 ఇలాగ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 1 చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్గా వెళ్దాము అనుకుంటారు, లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు. కానీ ఈ సినిమాకి అవసరమే లేదు, ఎందుకంటే సినిమా అంతా గుర్తుంది మాకు. యా. బట్ మీకు అసలు పార్ట్ 2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్ 2 చేయాలన్న థాటే లేదు. అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో నేను కానీ చెర్రీ గారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్ 2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్ 2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఆఫ్టర్ ఇప్పుడు మొన్న 4 years తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. కానీ వెరీ ఎక్సైటెడ్. మాకు ఎప్పటి నుంచో చేయాలని. 1 year కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? అవ్వలా. నవంబర్ అంటే తనకి థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. మీ దాకా నవంబర్లో వచ్చింది, అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ 1 yearలో ప్రోడక్ట్. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, ఇంతమంది బిజియెస్ట్ యాక్టర్స్ పెట్టుకొని ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ టీమ్ అంటే స్క్రిప్ట్ చాలా ఇష్టం. అవునా? సత్య గారికి మా మత్తోదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్కి యేసు క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది. ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తుగా కొడుతోంది ఇప్పుడు. ఇది అనుకోకుండా మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి, చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం. మొత్తం సెట్లో చెత్త జోక్స్ వేసాం, కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ ట్రై టు మేక్ దిస్. అంటే వెన్ దే సే నో, వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ are directed towards one aim or one thought, it amplifies inka kada. So I think everyone had this motive to make this the best. Okay, ఒకటే లైన్ లో ఒకటే అవును, అందరం సేమ్ పేజ్ లో ఉంటాం.
బట్ మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ 1. ఎస్ ఎస్ యా బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ 2 చేస్తున్నాము అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ 1 ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ 2 ఇలా చేస్తున్నామని చెప్పాక అప్పుడు చూసాను పార్ట్ 2. లేదు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. అవునా? పార్ట్ 1 చూసాను. పార్ట్ 1 చూసాను కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ నరేషన్ తర్వాత పార్ట్ 1 చూసాక మీ క్యారెక్టర్ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త మీ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీస్ వాస్ క్రాకింగ్ జోక్స్. అంతే. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ immediately I knew that it's something that I want to do. And చూసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్లీ ఎస్ డోంట్ లెట్ దిస్ గో, ఐ నీడ్ ఇట్. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ. వెన్ వీ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్. యా థ్యాంక్ యూ అండి. బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాజ్ లైక్ రియలీ యూ వాంట్ మీ టు వేర్ నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. ఏంటి యాక్షన్ కూడా రియల్ లైఫ్లో ఉందా? ఎస్. అబ్బో అమ్మో. లేదండి, చాలా సాఫ్ట్. మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా విల్ బిలీవ్. యా యాక్షన్ కట్ అంతే. ఓ ఆ యాక్షన్ కట్. ఓకే. యా బట్ రితేష్ రాణా గారి అక్కువకి టైమింగ్ కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది, తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థమైపోయిందండి నిజంగా. సంహౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ. బికాజ్ రైటర్ ఎంతైనా రాయొచ్చు, బట్ దాన్ని అర్థం చేసుకోకపోతే మన సింక్లో లేకపోతే అది ఇట్స్ ఆల్ గాన్ ఫర్ వేస్ట్. అండ్ బాబు అండ్ సింహ అండ్ రియల్ లైక్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ తెలుసా. సింహ ఇస్ వన్ ఫ్లవర్ బాయ్, క్యూట్ స్వీట్ బాయ్. బాబు ఇస్ లైక్ సీరియస్ ఆల్ ద టైమ్. and he gets into it like this and it's so nice to see that తెలుసా. ఆయన బాగుంది చైల్డ్ యాక్టర్. యా కానీ నాకు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్గా కనిపించింది. మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది. 100%. సో డిడ్ యు ఎంజాయ్ దట్ మచ్ ప్లేయింగ్ దిస్ రోల్? యా డెఫినెట్లీ అండి, మోర్ దెన్ ఫస్ట్ పార్ట్. బికాజ్ ఐ హ్యావ్ టు సే అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత. సో దా ఈజ్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ యాజ్ అ క్యారెక్టర్ కూడా ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్లో మోర్ యూనో యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తూ అండ్ యాక్షన్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్యారెక్టర్. పెంచారు అన్నిట్లో డోస్ పెంచారు కాబట్టి ఆ డిఫరెన్స్ క్లియర్ కట్గా తెలుస్తుంది ఫస్ట్. అండ్ మీరు సత్య గారి కాంబినేషన్ ఫస్ట్ పార్ట్ లో ఎంజాయ్ చేసాము, కానీ ఈసారి టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇంకా డబుల్ పెంచేశారు. అంటే ఆ కాంబోలో ఉండే ఒక మ్యాజిక్ ని పెంచారని అర్థం అవుతుంది. కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ టీజరే చెప్పేస్తోంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్ అనేసి. సో హౌ ఇస్ ఇట్? మీరు యేసు ఎలా ఉంటుంది సెట్ పైన అసలు? ఇప్పుడు ఎనీ మూమెంట్ అదిరిపోతుందండి. అంటే యేసుకున్న ఎనర్జీ అది. సో అంటే చాలా లక్కీ అనిపిస్తుంది అండి. ఎందుకంటే చాలామంది మత్తు వదలరా 1 and 2లోనే కాకుండా మేము చేసిన ఇంకో సినిమా తెల్లవారితే గురువారంలో కానీ అది కానీ జనాలు దే కెప్ట్ సేయింగ్
యూనో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని. అవును. సో అది వర్కౌట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే స్క్రీన్ మీద ఆర్గానిక్గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి అది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద మూవీ మేమిద్దరం కలిసే ఉంటాం అనమాట. నేను లేకుండా తన సీన్లు, తను లేకుండా ఆ సీన్స్ అసలు మేబీ 1 or 2. నిజమే. బట్ వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ దిస్ కాంబినేషన్ వన్స్ అగైన్. సో యా, హీ టీమ్, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడగాలని ఉంది, కానీ రితేష్ గారు ఉంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు, సిగ్గుపడంటుందండి. మంచిగా కూర్చోపెట్టి వీ హ్యావ్ టు ఆస్క్ కదా, వై వాట్ ఈస్ ద నీడ్? ఈ టీమ్ అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి, ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు. ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీమ్. అర్థమైంది. లెడ్ బై షీ టీమ్. కరెక్ట్. సో ఇక్కడ కూడా హీ టీమ్ ఈజ్ ఆల్సో లెడ్ బై షీ టీమ్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు. ఫరియా మాకు సీనియర్. ఓ యా, ఓకే. తను హీ టీంలో మాకంట హైయర్ ఏజెంట్. ఇంతకీ హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది, దేని గురించి ఇది? బేసిక్గా అంటే సిచ్యువేషన్స్ లైక్ ఏమైనా మర్డర్స్, హాస్టేజెస్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేసుకున్నారు అన్నమాట. కానీ ఫస్ట్ పార్ట్లో పావుల శ్యామల గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, అగత్య దగ్గర నుంచి అందరివి ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ దేర్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో అలా ఈ సినిమాలో అఫ్ కోర్స్ రిపీటెడ్గా మీరు, సత్య గారు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అవ్వబోయే అజయ్ గారు ఒక చాలా మంచి పాత్ర వహించారండి. అంటే ఆయన ఫస్ట్ పార్ట్లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. అవును. ఈ పార్ట్లో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండి, ఓకే, దట్ అంటే ఫస్ట్ పార్ట్లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్లో తీసుకొచ్చారు. సో దట్ విల్ బి అ హైలైట్. వావ్. సో ఎక్స్టెన్షన్ ఉంటుందా పార్ట్ 1 నుంచి దీనికి? యా, అదే స్టోరీ, అవే క్యారెక్టర్స్, అంటే ఆ కథలోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఓ, యా, ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు. ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు. అంటే ఆ క్యారెక్టర్స్, ఆ కథ, అంటే ఆ లైఫ్ అయిపోయి కాప్స్ ఎలా అయ్యారు, ఇంకా యా డిఫరెంట్ సెటప్. యా, ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇక్కడైతే ఇంకా బాగా ఇప్పుడు ఇలా చూడని వాళ్ళు అయితే ఏం చేయాలండి? పార్ట్ 1 చూడని వాళ్ళు అయితే ఏం చేయాలి? చూసానండి. ఓకే, ఆఫ్టర్ నరేషన్ డెఫినెట్గా అయిపోయారు మీరు ఇంకా. అంటే నా తెలుగు ఫిల్మోగ్రఫీ, సారీ తెలుగు ఫిల్మ్స్లో వొకాబ్యులరీ కొంచెం తక్కువే, చిన్నప్పటి నుంచి చూడలే. కానీ అలవాటు పెట్టిన రావడానికి ఒక రీజన్ ఇదే అనుకుంటా, దట్ I did not know much about it, and once I entered I had to educate myself a lot, and this was one of the films that was on the list for sure, but I did not find the time to watch. అండర్స్టాండ్. వన్స్ ఇన్ ఏ వైల్ అలా కొన్ని సినిమాలు అలా స్కిప్ అయిపోతూ ఉంటాయి ఎక్కడో. యా, నో ప్రాబ్లం. సో అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికీ చూడని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా రావచ్చా, చూసే రావాలా? చూసి వస్తే ఇంకా బెటర్, బట్ మీకు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టుగా ఏమనిపించు. ఓకే. కానీ ఐఎమ్ ష్యూర్ మనకి అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయింది, మంచి టాక్ వచ్చింది. కానీ కొంతమంది థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత టాక్ తెలుసుకుని అరే ఆ సినిమా బాగుందంట అని చెప్పేసి ఓటీటీలో చూసిన వాళ్ళు. సో చేద్దామండి, రీ రిలీజ్ చేద్దాం, అంతా ఫీల్ అవుతా. ఇది ఇంకా బాగుంటుంది. రీ రిలీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి పార్ట్ 2 చూస్తాం. ఆ మత్తులోనే ఉంటాం. సో మత్తు వదలరాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా పార్ట్ 1 చూసిన వాళ్ళకి డెఫినెట్ గా అర్థం అవుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టఫ్. సో ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా, లేదా ఇందులో ప్రాబ్లమ్, ఐ మీన్ ద ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ గా ఉంటుందా? అది కూడా ఉంటుందండి. ఓకే. బట్ దాంతోపాటు వేరే ఏంటంటే ట్రాక్స్ కూడా ఉంటాయి. యా, అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను, బట్ దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద ట్రాక్స్. ఓకే. పార్ట్ 1 లోంచి తీసుకున్న కొన్ని అంశాలలాగా ఇదొక అంశం అంతే. దానికి ఇంకా కొత్త లేయర్స్ యాడ్ చేశారు. yes, yeah. చాలా ఉంది స్టఫ్. కానీ టీజర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయండి. అంటే
ఇప్పుడు మీకు ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1 ఇస్ ద ట్రైలర్ ఫర్ మత్తు వదలరా 2 అవును. లాగానే కాబట్టి ఇట్స్ ఆల్రెడీ వర్క్. కాకపోతే ఏదైతే యాక్షన్ డోస్ అది పెంచారో ఆ థ్రిల్ కనిపిస్తోంది మాకు. సో దానివల్ల సినిమా స్కేల్ కూడా పెరిగింది అనేది క్లియర్గా కనిపిస్తోంది. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్, క్రైమ్, థ్రిల్ ఇన్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతోంది దట్ పార్ట్? అంటే యాక్షన్ సినిమాగా అయితే నేను దీన్ని అననండి, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు స్కేల్ పెరిగింది. బికాజ్ అంటే బడీ కాప్ జానర్ కింద చేయొచ్చు. అంటే ఈ డెలివరీ బాయ్స్గా ఉన్నోళ్ళు ఈ ఏజెన్సీలో జాయిన్ అయ్యి అండర్ కవర్ ఏజెంట్స్గా ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్. బట్ మత్తు వదలరాలో ఏదైతే కోర్ ఎమోషన్ ఆఫ్ డార్క్ కామెడీ, ఈ ఇరకాటంలో పాడటం, దాంట్లోంచి బయటికి రావాలి అన్న ఇది ఆ కామెడీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఓకే, అంటే మత్తు వదలరా పార్ట్ 1లో ఎంత కామెడీ ఫన్ వర్కౌట్ అయినా మీకు ఏదైతే ఆ ఇంట్లో సెటప్ అదంతా పెట్టారో ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే అప్పటిదాకా అసలు దాని గురించి తెలీదు, మనం ఎవరం అసలు విఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కదా. చాలా కొత్తగా అనిపించింది, చెప్పిన విధానం నచ్చింది. సో దీని యూఎస్పీ ఏంటి అంటే ఏం చెప్తారు మరి అలాగా? యాక్చువల్గా అంటే థ్రిల్లర్ కదండి, ఐ వుడ్ సే దట్ స్టోరీ ఇస్ ద యూఎస్పీ. దాంట్లో ఉండే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా. సో దానికి మించి యూఎస్పీ లేదండి. మీకు ఎవరైనా స్పాయిలర్ వాళ్ళు ఉంటారు కదా, స్పాయిలర్ ఇవ్వడం, చూసి స్పాయిలర్ ఇవ్వడం, దూరంగా ఉండండి. ఓకే ప్లీజ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ దూరంగా ఉండండి. ఓకే, సో అయితే సినిమా చూసేదాకా కాస్త సోషల్ మీడియాకి, యూట్యూబ్కి దూరంగా ఉంటే, లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ మీరే అంతే చూసేస్తే బెటర్. అవును, అండ్ చూసిన వాళ్ళు రివీల్ చేయకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి, నాట్ టు స్పాయిల్ అదర్స్ ఎక్స్పీరియన్స్. సో ఫరియా, మీకు కామెడీ జానరా కొత్త కాదు, జాతిరత్నాలతోనే స్టార్ట్ చేసేసారు. యువర్ టైమింగ్ ఇస్ సో యూనిక్ అని అందరూ ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అప్పటి నుంచే. సో ఈ కైండ్ ఆఫ్ కామెడీకి మీరు వెళ్ళడం అనేది, మీరు ఎంజాయ్ చేయడం అనేది ఎలా జరిగింది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫరియా ఇన్ దిస్ ఫిల్మ్? ఐ థింక్ ఒక ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను, ఐ వుడ్ సే ఇస్ దట్ టు కంట్రోల్ దట్ కామెడీ దిస్ థింగ్. అవునా? బికాస్ సత్య గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దే ఆర్ ది ఎలిమెంట్ ఆఫ్ కామెడీ. అవునా? సీన్లో దే ఆర్ ద ఫన్ కదా. అండ్ టు బ్యాలెన్స్ దట్ అవుట్, సమ్టైమ్స్ సింహ అండ్ ఐ, ఆర్ రోహిణి గారు అండ్ ఐ, సునీల్ గారు అండ్ ఐ, సునీల్ గారు తో అగైన్ డిఫరెంట్ జానర్ ఓన్లీ, హీస్ అ ప్యాకేజ్ ఆఫ్ హిస్ ఓన్, బట్ I had to really keep myself at a 50% sometimes. So like to stay true to Nidhi's character also, but also understand that there's a funny background going on. Okay. అంటే ఎక్కువ చేయకుండా మినిమల్ గా చేసి be a part of the scene and not a part of the funny element. Okay. అంటే తను ఫరియా ఇస్ అ పర్సన్ హూ న్యాచురల్గా చాలా ఫనీ, ఆన్ ద ఫనియర్ సైడ్. అవును, జోకులు వేస్తా. అంటే ఐ మీన్ ఎనీ సీరియస్ సిచ్యువేషన్లో నువ్వు జోకులు వేయొద్దు అనడానికి కష్టపడాలి, జోకులు వేయకుండా ఉండాలంటే కష్టపడాలి. డబ్బులు ఇవ్వాలి. అంటే ఎవరేం మాట్లాడినా అందులో మామూలు మనకి ఆ మాటే కనిపిస్తుంది, తను దాని వెనకాల ఇంకో జోక్ వచ్చేస్తుంది తన మైండ్లోకి ఆటోమేటిక్గా. అవును. సో ఫిల్మ్ లో కూడా ఒక మంచి రైటర్ కూడా ఉండుంటారు మీలో, త్వరలో అది కూడా బయట పెట్టాలి ఇన్షాల్లా. ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది, ఏదో ర్యాప్ పాడారంట. ఎలా జరిగాయి అవన్నీ? టెల్ us about that part. ఒక ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను. ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో కలిసి బీట్ అన్ని రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్కి జస్ట్ క్యాజువల్గా సో హీ వాజ్ లైక్ హుక్ చాలా బాగుంది, మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు, ఒక సీన్ చేసి సీక్వెన్స్లో పెట్టొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని. సడ్ ఓకే, ఐ ట్రై టు రైట్ సంథింగ్ న్యూ. కానీ 2-3 days తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు. అవును, ఆ హుక్ నచ్చింది. సెట్ మీద అందరికీ అంటించేసింది పాట. ఏంటది? అది సినిమాలో లేదు కదా, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమాలో సీన్
ముందు సీన్ పైన Okay, ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు. చేసాం. అయితే వద్దులే. సో అదే అండి, రాసాను, పాడాను, వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ రితేష్ ఇస్ బ్యూటీ ఇస్ దాట్ హీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ టు హూఎవర్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ పార్ట్, రైట్? ఈవెన్ హిస్ AD team, they are so like satisfied and fulfilled with their creativity because he allows them to be themselves and give creative inputs with his clarity also being a strong part of the direction. So he allowed me to be myself and give the direction for that music video and the choreography and the shots and art, costume, like everything. And I think best experience of my life, Andy. Wow. Of my life antuna, not even in the film industry or career, of my life. అమేజింగ్. సో అలాంటి టీం కుదరడం అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది. Lucky. సో కాదు, సినిమాలో రాబోయే ర్యాప్ మేము ఎలాగో వింటాము, మీ సొంతంగా ఏదైనా రాసుకున్నదో ఆర్ ఎనీ ర్యాప్ దట్ యూ లైక్ మా కోసం పాడొచ్చు కదా? నా ఫస్ట్ పాట పాడతా. యా ప్లీజ్. నేను కూడా నీ నోట్లో అది ఒకటే విన్నా. అవునా? మన సాంగ్ ఒకటే, ఇది వినలా. जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटर रूम में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटर रूम में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम के सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है. I can go on. Stop. నాకేం అర్థం కాలేదు కానీ ఇండానికి అయితే చాలా బాగుంది. మంచి హైదరాబాదీ లైన్స్, అసలు సూపర్ ఉంది. వావ్, తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బయట పెడుతుంది. ఇంకా లేదండి ఇంతే. లేదు వస్తాయి చూడండి, నెక్స్ట్ టైం డైలాగ్స్, రైటింగ్ అన్ని నెమ్మదిగా వస్తాయని అర్థం. యా బట్ అమేజింగ్. సో ఇప్పుడు ఎలాగో సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి, కాలభైరవ గారు మీ ఇద్దరేంటి కాంబో ఆఫర్? జియో శ్రీసింహ గారు, కాలభైరవ గారు. యాక్చువల్గా అంటే అలా కుదిరింది కదా? అంటే ఇప్పటివరకు ఎక్సెప్ట్ లాస్ట్ మూవీ వేరే ఆయన చేశారు భరత్ అని, బట్ ఇప్పటివరకు అంటే అందరూ అడుగుతుంటారు మీరు కాంబోనా అని, బట్ లక్కీ అంటే అలాగా డైరెక్టర్ కూడా భైరవన్న చేయాలనిపించి, నాతో వర్క్ చేయాలనిపించి జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా అసలు. ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటూ యునో సక్సెస్ఫుల్ కెరియర్స్ని ముందుకు తీసుకువెళ్తూ, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, మంచి ఫ్యామిలీ యునో నేమ్ ఉంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ మత్తు వదలరా పార్ట్ 1 టైంకి కాలభైరవ గారు మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా కెరియర్స్ స్టార్ట్ చేసినట్టే. బట్ ఇప్పుడు కాలభైరవ గారు ఈజ్ ఆన్ టు ద ఆస్కార్ స్టేజ్, పాడారు అక్కడ వెళ్ళి. సో నౌ హీఈస్ స్టార్ కదా, మరి రెమ్యూనరేషన్ అది పెంచడము అన్ని జరిగాయా? జరిగే ఉంటాయి మరి. యాక్చువల్గా రెమ్యూనరేషన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. నో జస్ట్ కిడింగ్. కాదు, సినిమా చెయ్యాలి కదా, మళ్ళీ నేను ఇప్పుడు బిగ్గర్ స్టేజ్కి వెళ్ళానని అన్నారా అనేసి. హౌ వాజ్ ద ఎన్విరాన్మెంట్ ఆ టైంలో? అసలు ఇంట్లో ఎలా ఉండింది? దట్ ఇట్ వాజ్ గ్రేట్ అండి. అంటే ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండ్ అమేజింగ్. అంటే మాటల్లో పెట్టలేం ఫీలింగ్. ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్. ఇంకా జరుగుతూ ఉంటాయా దాని డిస్కషన్ ఆర్ దట్? ఇంకా లేదులేండి, ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటన్నది దాని మీద ఉందా? ఓకే. బట్ వి వర్ ఆల్ సో ప్రౌడ్. అండ్ ఆ టైంకి నిద్ర లేచి రెడీగా అలాంటి అంటే నిద్ర మత్తు వదులుచుకోవడం కష్టం కదా, అయినా కూడా మన ఆస్కార్ వెయిట్ చేయడం అదంతా ఇంకా మెమరబుల్గా ఉంది మాకు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ టు అస్ యాజ్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్. సో ఎస్, మత్తు వదలరా రితేష్ రాణా గారి మార్క్తో మళ్ళీ మా ముందుకి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ఎట్ ద సేమ్ టైం థ్రిల్లర్గా రాబోతుంది, అర్థమవుతుంది. మనం డెఫినెట్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాలి. సో చెర్రీ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్. సో ఏంటి ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ అయిందంటే, ఈ సినిమా కాన్షియస్గా దానికి మించి తీయాలి అని ప్రొడక్షన్ నుంచి కూడా ముందు నుంచి వచ్చిందా? ఎలాంటి ఎఫర్ట్ వచ్చింది? అంటే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్లానింగ్ విషయం కానీ, అంటే స్టోరీ బట్టి ఈ స్టోరీకి, సో ఫస్ట్ పార్ట్ ఫ్రాంచైజీ మనకి హిట్ అయింది, ఈ స్టోరీ ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పి దే ఎక్స్టెండెడ్
ఎక్స్పాండ్ చేశారు వాళ్ళు బడ్జెట్స్ని, దీనికి పెట్టచ్చు అని చెప్పి. అండ్ మీరు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి కామెడీ అయితే కామన్గా ఉంది, కానీ ఆ సెటప్ కానీ ఇవన్నీ దే కాస్ట్ మోర్. సో ఈ గ్రాండియర్ తీసుకురావడం కానీ అండ్ ఆ విషయంలో దే ఆర్ లైక్ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, కానీ రితేష్ గారికి ఈ గండుల మీద డ్రగ్స్ మీద ఆ ఫ్యాంటసీ ఏంటండి అసలు ఆయనకి? అంటే మేబీ జస్ట్ అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయాలని అంతే అండి. అంటే ఫ్యాంటసీ అనకూడదు, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి మొత్తం ఫ్యాంటసీ అంటే సినిమాలో పెట్టాలన్నా అదే ఇంక్లూడ్ చేయాలన్నా ఫ్యాంటసీ. మేబీ జనాలకి మెసేజ్ ఇవ్వడం కోసం ఏమోనండి, మత్తు వదలాలి అని చెప్పి. ఓకే, అదిగో ఆ గన్స్, ఇక్కడ గన్నే. ఓకే, కాప్స్ కదా అండి, వ్యాలిడ్. ఎందుకు అందరు అలా అరుస్తున్నారు లాస్ట్ లో? ఫ్రస్ట్రేషన్. ముగ్గురే రిలీజ్ పోటీ పడి అరుస్తున్నారు. కమాన్ రిలీజ్ చేయండి. మనం రిలీజ్ చేస్తున్నాం అలా. ఇప్పుడు టీజర్ చూసాక మేము అరుస్తున్నాం త్వరగా రిలీజ్ చేయండి అని. బట్ టీజర్ వాజ్ హిలేరియస్. మేమైతే థరోగా ఎంజాయ్ చేసాం. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అఫ్ కోర్స్ చాలా మీరు చేసిన చాలా మంచి పని ఏంటంటే జస్ట్ ఇలా టీజర్ రిలీజ్ చేశారు, జస్ట్ సెప్టెంబర్ 13th రిలీజ్. ఎక్కువ రోజులు వెయిట్ చేయించట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ బీయింగ్ విత్ అస్ ఈ పండుగ పూట. సో డైరెక్ట్గా ఆడియన్స్కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ స్టార్ట్. ఎవరో ఒకళ్ళు, ఈ సీనియర్ కదా, స్టార్ట్. చాలా ప్రేమతో, ఫుల్ ప్రేమతో, ఫన్తో పాటు ఇంకా కన్విక్షన్తో పాటు క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్రోడక్ట్ చెప్పకుండా ఒక బేబీ లాగా మీ ముందు ప్రదర్శిస్తున్నాం. సో ప్లీజ్ రండి. అండ్ 13 సెప్టెంబర్ మత్తు వదలరా 2 సీ యు ఇన్ ద థియేటర్స్. మరి ఇంత తెలుగు కాకపోయినా ట్రై చేయండి. సో ఫస్ట్ పార్ట్ చూసి నచ్చిన వాళ్ళందరూ అండ్ ఫస్ట్ థియేటర్లో మిస్ అయ్యారని చెప్పి బాధపడ్డ వాళ్ళందరూ, ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్కి రండి. యుల్ ఎంజాయ్, యుల్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు ఫస్ట్ పార్ట్ ఎంత నచ్చిందో అంతకు మించి సెకండ్ పార్ట్ నచ్చుతుంది. సో September 13th సీ యు ఇన్ థియేటర్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ.